ప్రైజ్ ద లార్డ్. వెల్కమ్ టు హెల్త్ షో. ఆరోగ్యమే మహాభాగ్యంలో మరి ఈరోజు ఒక ప్రాముఖ్యమైన అంశం గురించి డిస్కస్ చేయబోతున్నాము. మరి ఈ మధ్య కాలంలో టీవీలో, న్యూస్ పేపర్స్లో స్వైన్ ఫ్లూ అనే ఒక వ్యాధి గురించి మరి అనేక రకాలుగా మనం తెలుసుకుంటున్నాం. ఈవెన్ గవర్నమెంట్ కూడా దాని గురించి ఎన్నో ప్రికాషన్స్ తీసుకుంటున్నారు. ప్రజల్ని హెచ్చరించడానికి ఈ యొక్క న్యూస్ పేపర్స్ ద్వారా, టెలివిజన్స్ ద్వారా వారు ఎంతగానో ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. మరి ఆ యొక్క స్వైన్ ఫ్లూ ఒక మహమ్మారిలాగా అనేక మందిని, ఎస్పెషల్లీ మరి చిన్నపిల్లలని, ఏజ్డ్ పీపుల్ని ఆవరించేసి ప్రాణాలని బలిగొంటుంది. ఈ యొక్క డిస్కషన్ ద్వారా మనం తెలుసుకోబోతున్నాము. స్వైన్ ఫ్లూ గురించి మనకి సవివరంగా వివరించడానికి మన మధ్యలో ఇద్దరు వైద్య నిపుణులు ఉన్నారండి. మరి వారు ఎవరో కాదు, డాక్టర్ ఆశిష్ చౌహాన్ గారు. నమస్కారం డాక్టర్ గారు, వెల్కమ్ టు అవర్ హెల్త్ షో. వీరు ఇంటర్నల్ మెడిసిన్ ఎండిగా మరి సిఎంసి లూధియానాలో చేశారండి. వీరు ఎస్పెషల్లీ డయాబెటాలజిస్ట్ అండ్ ఇమ్యునైజేషన్ స్పెషలిస్ట్ గా వారి యొక్క సేవలు సమాజానికి అందిస్తున్నారు. మన మధ్యలో డాక్టర్ రవి కిరణ్ గారు ఉన్నారు. మరి వారు యుఎస్ లో వారి ఇంటర్నల్ మెడిసిన్ ఎండిగా చేశారు. వారు మరి ఈ యొక్క కన్సల్టెంట్ ఇన్ ఇన్ఫెక్షన్ డిసీజెస్ అండి. మరి వారిని కూడా ఈ యొక్క షోకి ఆహ్వానిస్తున్నాం. వెల్కమ్ టు దిస్ షో అండి. డాక్టర్ రవి గారు, మరి యొక్క యాక్చువల్గా వాట్ ఈజ్ స్వైన్ ఫ్లూ అండి? స్వైన్ ఫ్లూ అనేది ఒక రకమైన ఫ్లూ ఇన్ఫెక్షన్. ఇప్పుడు మనకి జలుబు చేస్తుంది, వైరసెస్ తో వస్తాయి అవి. అలాంటి ఇంకెన్నో వైరస్లు ఉన్నాయి. దాంట్లో ఒక రకమైన వైరస్ ని స్వైన్ ఫ్లూ అని అంటాము. పిగ్ అన్నట్టు స్వైన్ అంటే పిగ్స్ నుంచి వచ్చిన వైరస్. ఇది ఒరిజినల్లీ వచ్చింది, కానీ ఇప్పుడు అది అందరూ మనుషుల మధ్యలో ఉన్నది. ఇప్పుడు మనకేం పందుల నుంచి వస్తలేవు, ఒక మనిషి నుంచి ఇంకో మనిషికి వస్తుంది. క్యాజువల్ గా చెప్తే ఇట్స్ లైక్ వన్ ఆఫ్ ద ఎనీ అదర్ వైరల్ డిసీజ్ కదా. వేరే వైరల్ డిసీజెస్ లాగానే, కానీ ఈ స్వైన్ ఫ్లూ కొంచెం ఇంకొక సివియర్ గా ఉన్నది. ఇంకా కొంచెం ఎక్కువ కాంప్లికేషన్స్ అయినా, ఇంకా ఎక్కువ మంది దీంతో చనిపోయే అవకాశం ఉన్నది. సో మచ్ ప్రాబబ్లీ ద మోర్టాలిటీ ఇస్ స్లైట్లీ హైయర్ ఇన్ ద స్వైన్ ఫ్లూ యాజ్ కంపేర్ టు ఎనీ అదర్ వైరల్ డిసీజెస్. అవునండి, వేరే డిసీజెస్ కన్నా దీంట్లో కొంచెం ఎక్కువ ఛాన్స్ ఉన్నది. అందుకని మనము ఈ మధ్య ప్రతి చోట వింటున్నాము, ఎంతో మంది చనిపోతున్నారని వింటున్నాము. ప్రజలందరూ ఎంతో ఆందోళన పడిపోతున్నారు దీని గురించి. దాని గురించి మాట్లాడదామని మేము కొంచెం ప్రయత్నం చేస్తున్నాము. డాక్టర్ గారు, మరి ఈ యొక్క H1N1 వైరస్ అంటే ఇన్ఫ్లుయెంజా, కోల్డ్ కి సంబంధించిన వైరస్ అనుకుంటాను ఇది. అవునండి, ఇన్ఫ్లుయెంజా వైరస్ అనేది ఒక వైరస్. అది దానికి ఎన్నో రకాల వైరస్లు ఉన్నాయి. స్వైన్ ఫ్లూ అనే వైరస్ కి H1N1 అని పేరు పెట్టారు. ఓకే డాక్టర్ చౌహాన్ గారు, ఏ ఇయర్ లో వచ్చిందంటారు? The history is as back as in 1918 or 1920. Okay. And appar nundi it's coming every seasonal. Suddenly you have outbreaks all over the world, and it affects huge number of crowd, and then it goes away. In recent time we've had in 2009 and 2010, where it was started with Hong Kong. So every year there is a season when we are very much exposed to such kind of influenza outbreaks. Okay. And this time it has started here. And in our country primarily we can see it more in Hyderabad and Delhi region. But that does not mean it is not in there in other parts of country. But yes, because it has become suddenly such a big news here, then we need to be a bit bothered about it and do need to act something to protect ourselves as well as the community. ఓకే డాక్టర్ రవి గారు, మరి ఈ యొక్క డిసీజ్ యాక్చువల్గా మరి ఇమ్యూనిటీ తక్కువగా ఉన్న వాళ్ళకి వస్తుందని ఒక టాక్ ఉంది, అది నిజమే అంటారా? వాళ్ళకి ఎక్కువ ఛాన్స్ ఉంది రావడానికి. ఎవరికైనా రావచ్చు ఇది. ఓకే, వేరే వాళ్ళకి రావద్దని ఏం లేదు, కానీ ఎవరికైతే కొంచెం ఇమ్యూనిటీ తక్కువ ఉంటుందో వాళ్ళకి వచ్చే ఛాన్స్ చాలా ఎక్కువ ఉన్నది. ఎస్పెషలీ ఏజ్ చాలా తక్కువ ఉన్న వాళ్ళకి, చిన్నపిల్లలకి, ఆర్ ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళకి, 50+ ఆర్ 60+ ఉన్న వాళ్ళకి వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. ఇది కాకుండా ఇంకా వేరే వాళ్ళకి కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. హై రిస్క్ గ్రూప్స్ అని అంటాం మేము. సో చిల్డ్రన్, ఎల్డర్లీ ఆర్ వేరే వాళ్ళు అని అంటే ఎవరైతే ప్రెగ్నెంట్ ఉమెన్ ఉంటారు, ఇమ్యూనో కాంప్రమైజ్ అని అంటే ఎవరికైతే ఇమ్యూనిటీ తక్కువ ఉన్నది, వాళ్ళు ఏదైనా వ్యాధులు తట్టుకోలేకపోతున్నారు, అట్లాంటి వాళ్ళకి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. HIV లాంటి రోగం ఉన్న వాళ్ళు, ఏదైనా క్యాన్సర్ అలాంటి రోగం, లేకపోతే ఏదైనా మందులు తీసుకుంటున్నారు. Diabetes will be the number one kind of high risk population in our country, in our city, because that is kind of present in every family. I would rather want to concentrate that all diabetics
should be given this vaccine to prevent from this kind of disease. But just for the benefit of our viewers, Dr. Ravi, what kind of symptoms do they present with? Usual ga symptoms enti for swine flu? Dr. Ashish, థ్యాంక్స్ ఫర్ ఆస్కింగ్. జనరల్ కోల్డ్ ఎట్లా వస్తుంది, జలుబు ఎట్లా వస్తుంది, అలానే సిమ్టమ్స్ అనిపిస్తాయి జనరల్లీ అందరికి. కొంచెం దగ్గు ఉంటుంది, కొంచెం గొంతులో ఏదో అన్ఈజీనెస్ ఆర్ కొంచెం మంచిగా అనిపించదు, ఒక్కొక్కసారి ముక్కుల నుంచి కొంచెం వాటర్ లాగా రావడం, రన్నింగ్ నోస్ లాగా, ఆర్ కొంచెం ఒళ్ళు నొప్పులు, కాళ్ళు నొప్పులు, కీళ్ళ నొప్పులు, నడుము నొప్పి, కొన్నిసార్లు వామిటింగ్స్ ఉంటాయి, కొన్నిసార్లు లూజ్ మోషన్స్ అవుతాయి, కొన్నిసార్లు జస్ట్ బాగా వీక్నెస్ ఉంటది. ఇవన్నీ జనరల్ కోల్డ్ ఏ జలుబు వచ్చినా కానీ ఇవి ఉంటాయి. కానీ ఈ స్వైన్ ఫ్లూ వచ్చిన వాళ్ళకి సిమ్టమ్స్ అన్ని కొంచెం ఎక్కువ ఉంటాయి, సివియరిటీ అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది మిగతా వాళ్ళకన్నా. సో అది కొంచెం గుర్తించాలి మనం. నార్మల్గా ఉన్నదా ఇది మనకి ఎప్పుడు వచ్చేలాగానే అనిపిస్తుందా, లేకపోతే ఈసారి కొంచెం ఎక్కువ ఉన్నదా, అలా ఉన్నది అని అంటే ప్రాబ్లీ స్వైన్ ఫ్లూ ఉండే అవకాశం ఉన్నది. Yeah, the thing is, before diagnosis we have to keep something called as differential diagnosis. So because the same symptoms lo even malaria kuda same symptoms vastunayi, and enteric fever also can have the same symptoms, dengue lo kuda same symptoms vastunayi. Only to diagnose swine flu we have kudiga something like called as nasal swabs or throat swabs which can be sent, but unless until we are carried away with swine flu, the other diseases we need to rule out. చూస్తున్నారు కదండి, ఈవెన్ కాఫ్, కోల్డ్, రన్నింగ్ నోస్ ఉన్న తర్వాత ఇంకా ఎక్కువగా మీకు నొప్పులను బట్టి కూడా మనం స్వైన్ ఫ్లూ అని మనము నిర్ధారించుకోవడం కన్నా కూడా, లేదా ఇది ఒక కామన్ డిసీజేలే తగ్గిపోతుంది అని ఒక ఇగ్నోర్గా మనము ఒక్కొక్కసారి అవాయిడ్ చేస్తుంటాము. అంటే మెడికేషన్ని కానీ డాక్టర్ దగ్గరికి వెళ్ళడం ఇలా కాకుండా, మరి వెంటనే రవి గారు మరి ఎక్కువగా చలికాలంలో వస్తుందని విన్నాను కదండి. మరి ఈ సీజన్ లో ఎక్కువగా వస్తుంది కాబట్టి తప్పకుండా మరి డాక్టర్ ని కన్సల్ట్ అవ్వడం చాలా చాలా ఇంపార్టెంట్. రవిగా ఈసారి చలి ఎక్కువగా ఉంది, అందుని బట్టి మరి స్వైన్ ఫ్లూ ఎక్కువగా అంటే స్ప్రెడ్ అవుతుందని ఒక టాక్ ఉంది, మీరేమంటారండి? అవునండి, జనరలీ ఇది వింటర్ సీజన్స్ లో చలికాలంలో వచ్చేది అరౌండ్ సెప్టెంబర్, అక్టోబర్ లో స్టార్ట్ అవుతుంది, మెల్లిమెల్లిగా పెరుగుతూ వస్తుంది పైకి. ప్రాబ్లీ డిసెంబర్, జనవరి లో పీక్ ఉంటుంది. ఈసారి కొంచెం చలి ఇంకా ఎక్కువ రోజులు ఉన్నది. యూజువలీ జనవరి మధ్యలో వరకు కొంచెం చలి తగ్గిపోతుంది, కానీ ఈసారి ఇంకా జనవరి చివరి వరకు వస్తున్నాం మనం, అయినా కానీ ఇంకా చలి ఉన్నది. సో అందుకని ఇంకా కొంచెం ఎక్కువ స్ప్రెడ్ ఉన్నది నార్మల్ టైమ్స్ కన్నా. So Ravi, if we say once the kind of cold weather goes away, hopefully this whole epidemic will go away. నా ఉద్దేశంలో కొంచెం కేసెస్ కొంచెం తగ్గడం చూస్తాం. ప్రాబ్లీ మార్చ్ వరకు అయితే చాలా మటుకు తగ్గిపోవాలి. What about the prevention, Ravi? What is the ways which you would want to tell to our viewers that we should carry on and we should consider it? How to make sure that you, me and everybody around us do not get this disease? రాశిష్, ఇప్పుడు స్వైన్ ఫ్లూ అనేది ఏమి వేరే రకమైన వైరస్ ఏం కాదు. జనరలీ కోల్డ్ వైరసెస్ ఎలా స్ప్రెడ్ అవుతాయి, ఇది కూడా అలానే స్ప్రెడ్ అవుతుంది. ఎప్పుడైనా దగ్గుతే మనం తుమ్మితే ముక్కులో వేలు పెట్టుకొని కానీ ఆ వేళ్ళతోని ఎవరైనా ముట్టుకుంటే స్ప్రెడ్ అయిపోతుంది. మెయిన్లీ కాఫ్ తోని, ఎయిర్స్ తోని స్ప్రెడ్ అవుతుంది ఇది. సో ఆ జాగ్రత్తలు తీసుకున్నామనంటే మనము చాలా మటుకు దీన్ని స్ప్రెడ్ కాకుండా చూసుకోవచ్చు. సో దీని గురించి కొన్ని విధాలు చెప్తాను. ఎవరైనా ఇప్పుడు దగ్గుతున్నారు అని అంటే వాళ్ళు చేతిలో పెట్టుకొని దగ్గాలి, లేకపోతే హ్యాండ్ కర్చీఫ్ లో పెట్టుకొని దగ్గాలి, ఆర్ పక్కకి చూసి దగ్గాలి. అలా చేసినప్పుడు మొత్తం స్ప్రెడ్ కాకుండా ఉండొచ్చు. కొన్నిసార్లు మాస్క్ పెట్టుకున్నా గానీ కొంచెం వరకు తగ్గే ఛాన్సెస్ ఉన్నాయి. ఇంకా ఎలాంటి సిచ్యువేషన్లు ఉన్నారు అది చూసుకుని ఉండాలి. ఒక క్లోజ్ రూమ్ లో ఉన్నారు అని అంటే అక్కడ దగ్గుతున్నారు, అక్కడ గాలి ఎక్కువ లేదు, ప్రతి ఒక్క సర్క్యులేషన్ లేకపోతే అక్కడే ఉండిపోతాయి మొత్తం ఆ వైరస్ అంతా, చాలా గంటల వరకు ఉండే ఛాన్సెస్. So if we put it in simple words, probably avoiding public places in few days when there is so much of spread could be one answer, isn't it? పబ్లిక్ ప్లేసెస్ అవాయిడ్ చేయొచ్చు, కానీ అది రియలిస్టిక్ కాదు కంప్లీట్లీ. మన అందరికి పనులు ఉన్నాయి, పిల్లలు స్కూల్ కి వెళ్ళాలి. పిల్లలతో you have reminded me that probably hand washing is something which can help in such kind of to hold the spread back. What do you say? చాలా ఇంపార్టెంట్ అండి. ఎప్పుడైనా దగ్గినా తుమ్మినా గానీ చేతి మీద ఏమన్నా వచ్చిందని అనిపించినా గానీ ఇమీడియట్లీ వెళ్ళి మనం చేతులు కడుక్కుంటే చాలా మంచిది.
చేతులు కడుక్కుంటున్నట్టు చేయడం కాదు, ఎవరో చూస్తారు అన్నట్టు కాదు, మన మంచి కోసం కడుక్కోవడం, చేతుల కింద సోప్ పెట్టుకొని కడుక్కోవడం, 10 సెకండ్లు 20 సెకండ్ల వరకు చేతులు మంచి కడుక్కోవాలి. అప్పుడు వేరే వాళ్ళకి వచ్చే ఛాన్సెస్ చాలా తగ్గిపోతాయండి. అది కాకుండా కడుక్కోవడమే కాదు, ఇప్పుడు మార్కెట్ లో ఎన్నో హ్యాండ్ శానిటైజర్స్ అని అమ్ముతున్నారు, అవి స్పిరిట్ బేస్డ్ ఆల్కహాల్ బేస్డ్ ఉన్నాయి. అవి ప్రతిసారి కడుక్కోవాల్సిన అవసరం లేదు. అప్పుడు జస్ట్ హ్యాండ్ శానిటైజర్స్ తోని వైప్స్ అయినా కానీ జస్ట్ ఆర్ లిక్విడ్ అయినా చేతి మీద కొంచెం పెట్టుకొని రబ్ చేసుకుంటే 2 sides మనం చాలా మటుకు ప్రివెంట్ చేయొచ్చు దీన్ని. I want to support one more thing is we all have habits of going casually to hospital to see our friends. I believe just because the atmosphere in hospital is more infectious, it's very easily contagious, so probably avoiding casual visit to hospital also a good idea. What do you say? So to see somebody, if you're going to a hospital, just make sure that you don't take your children or elderlies. So just only, unless it's very important, just avoid going to hospital to see somebody. What do you say? ఎస్పెషల్లీ హై రిస్క్ గ్రూప్స్ మెన్షన్ చేసాము, అట్లాంటి వాళ్ళు ఊరికే క్యాజువల్ గా వెళ్ళి చూస్తే వాళ్ళకి వచ్చే రిస్క్ ఎక్కువ ఉన్నది. అందుకని అలాంటి వాళ్ళు ఇంట్లోనే ఉంటే బెటర్. అన్అవాయిడబుల్ సిచ్యువేషన్ ఉన్నది అని అంటే కావాల్సిన అవసరం ఉన్నంత జాగ్రత్తలు తీసుకొని వెళ్తే అప్పుడు మంచిది. మాస్క్ పెట్టుకొని కొంచెం దూరం ఉండి, ఎవరికైతే ఇన్ఫెక్షన్ ఉందో వాళ్ళకి కొంచెం దూరం ఉంటే అలాంటి కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మనం మంచిది. ఊరికే ప్రతిసారి కలిసినప్పుడు వాళ్ళని కౌగలించుకోవడం కానీ చేతులు ముట్టుకోవడం కానీ వాటితో ఎక్కువ స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఉంది. అందుకని కొంచెం దూరం ఉంటే మంచిది. వాళ్ళు ఎవరైనా బెడ్ మీద ఉన్నారంటే వాళ్ళ బెడ్ మీద వెళ్ళి కూర్చున్నాం అనుకోండి, మనం వాళ్ళు ఇక్కడ అక్కడ చేతులు పెడతాం మనం, అప్పుడు వాళ్ళ నుంచి మనకి వచ్చే ఛాన్సెస్ కొంచెం. ఇప్పుడు అంటే అకేషన్స్ కి కూడా పిల్లల్ని కానీ లేదా ఎల్డర్లీ పీపుల్ ని కానీ తీసుకెళ్ళకూడదని మీరు సజెస్ట్ చేస్తారంటే, అంటే ఎట్ దిస్ సీజన్ పిల్లలకి ఆల్రెడీ కోల్డ్ అట్లాంటివి ఉన్నాయి అని అంటే అట్లాంటి వాళ్ళు ఇంట్లో ఉండడం బెటర్. అదర్వైజ్ ఏదైనా పెళ్లి ఉన్నది, పండగలు ఉన్నాయి అని అంటే మొత్తం అన్ని మానుకోవాల్సిన అవసరం లేదు, అంత పానిక్ క్రియేట్ చేయాల్సిన సిచ్యువేషన్ ఏం లేదు ఇప్పుడు. And I believe overall considering vaccination is also a good idea when there is so much of epidemic around. I think we need to focus it on high risk group, but how about giving vaccine to everybody? What's your take on that? నేను ప్రతి ఒక్కరికి వ్యాక్సిన్ ఇవ్వమని అయితే చెప్పను ఇప్పుడే. కొన్ని కంట్రీస్ లో చేస్తున్నాయి, వాళ్ళకి ఆల్మోస్ట్ అన్లిమిటెడ్ రిసోర్సెస్ ఉన్నాయి. మన ఇండియా లాంటి సిచ్యువేషన్ లో మనకి లిమిటేషన్స్ ఉంటాయి. That reminds me, in US is every citizen is vaccinated against the H1N1 or influenza? Recommended. అక్కడ ప్రతి సిటిజన్ కి చేయమని, రిక్వైర్డ్ కాదు. రిక్వైర్మెంట్ ఎవరికి ఉన్నది అని అంటే ఎవరైతే హాస్పిటల్స్ లో పనిచేస్తారు, anybody who is working in hospital requires it, right? ఏ పర్సన్ అయినా కానీ, డాక్టర్ అయినా, నర్స్ అయినా, ల్యాబ్ టెక్నీషియన్స్ అయినా, క్లీనర్స్ అయినా, హాస్పిటల్లో పని చేయాలి అని అంటే వాళ్ళు వ్యాక్సిన్ కంపల్సరీ వాళ్ళకి. ఈవెన్ రిసెప్షనిస్ట్ ఆర్ ఈవెన్ ద అకౌంటెంట్స్ అండ్ ఎవ్రీబడి, ప్రతి ఒక్కరు ఎవరికైతే పేషెంట్స్ తోని కాంటాక్ట్ వస్తుందో. అవును, డాక్టర్స్. సో ఇఫ్ వి టేక్ దిస్ యాజ్ అ మెసేజ్ ఫర్ అవర్ సిస్టమ్ completely, that it's nice that every hospital staff or anybody who's working in hospital should be given this vaccine. Do you suggest that we should take that policy? మంచిది తీసుకుంటే, ఎందుకంటే వాళ్ళు అందరికన్నా ఎక్కువ రిస్క్ ఉంది వాళ్ళకి. ఎందుకంటే ఇప్పుడు పానిక్ క్రియేట్ అవుతుంది కొంచెం. చాలా మంది పేషెంట్స్ వెళ్తున్నారు హాస్పిటల్స్ కి, అక్కడ వెళ్ళి దగ్గుతారు, అక్కడ అందరికన్నా ఎక్కువ ఛాన్స్ ఉన్నది రావడానికి డాక్టర్స్ కి, నర్సెస్ కి, ఎవరైతే దగ్గర ఉంటారో. ఇప్పుడు మనకి వార్తలలో విన్నాం మనము, కొంతమంది మెడికోస్ ఉస్మానియా హాస్పిటల్లో, గాంధీ హాస్పిటల్లో కొంతమంది మెడికోస్ కి ఆల్రెడీ ఇన్ఫెక్షన్ వచ్చేసింది. సో అలాంటి వాళ్ళకి ఇన్ఫెక్షన్ వచ్చిందంటే అది వాళ్ళకే రిస్క్ కాదు, వాళ్ళు ఎవరైతే వేరే పేషెంట్స్ ని చూస్తారో వాళ్ళందరికీ రిస్క్ అది. సో పేషెంట్స్ కన్నా వాళ్ళు వేరే వాళ్ళని ఎక్కువ మందికి ఇన్ఫెక్ట్ చేస్తారు. ఇంకా lot of people have talked about the efficacy also. Last time, yesterday we had a discussion with one group of people. One of the MNC companies had called me for vaccinating their whole crowd, and that time they asked me this question about the efficacy, and it was a laughable thing because it's like, few people are promoting there is not at all effective, and few people are trying to over push it also. So I thought the one analogy which I can give is wearing helmet on a motorcycle. Say it's kind of good if you wear the helmet, and but how much effective will this helmet be to protect you is it depends on a lot of situation. But yes, wearing helmet is important. So like that, taking vaccines in a high risk population is important.
Few data have showed that 25%, few data have showed 70%. So it's anything from 25 to 70%. Cannot say 100% for sure, but I sincerely believe that vaccinating high group people like diabetes or anybody who's got end organ failure, renal failures, liver which is not functioning, somebody who's a smoker, I think half of our population, a good number of people in a particular communities also smoke. Yeah. So I think smokers need to be having this vaccination, and especially I believe the people like who are working in a close group, people like having HIV, immunocompromised, ones who are taking chemotherapy. I sincerely think that we should educate them that they should take the vaccine. Dr. Ravi, what about your how often this vaccine should be given? ఈ వ్యాక్సిన్ ఓన్లీ కొన్ని నెలల వరకే పనిచేస్తుందండి. ఈ సంవత్సరం తీసుకున్నామంటే ఈ సంవత్సరం వరకే ఉంటుంది. సో జనరల్లీ ఒక 4 నెలలు 6 నెలల వరకు దాని ఎఫెక్ట్ ఉంటుంది అంతే. దాని తర్వాత మనకి దాని ఎఫెక్ట్ కొంచెం తగ్గిపోతుంది. సో ఆల్మోస్ట్ ప్రతి సంవత్సరం తీసుకోవాలి. తీసుకోకపోతే మనకి నెక్స్ట్ ఇయర్ ఏం ప్రొటెక్షన్ ఉంటుంది. యాక్చువల్లీ ఇది మనకు ఆ డిసీజ్ రాకముందే, అటాక్ అవ్వకముందు తీసుకోవాలి. బెస్ట్ టైం ఇది తీసుకోవడానికి ఫ్లూ సీజన్ నిజంగా స్టార్ట్ కాకముందు, అరౌండ్ సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఆ టైంలో తీసుకుంటే బెస్ట్. ఇప్పుడు ఆల్మోస్ట్ జనవరిలోకి వచ్చేసాం, కానీ ఇప్పుడు కూడా నా ఉద్దేశంలో తీసుకుంటే ఇంకొక 2 నెలలు వరకు ఫ్లూ సీజన్ ఇంకా ఉంటుంది. సో వాళ్ళనైనా ప్రొటెక్ట్ చేయగలుగుతాం మనం. అండ్ ఈ వ్యాక్సిన్ తీసుకున్నాక ఇమ్మీడియట్లీ మనకి ప్రొటెక్షన్ రాదు, కొన్ని రోజులు పడుతుంది. అది కూడా అర్థం చేసుకోవాలి మనం. That's what I think we had a discussion and said like it takes 1 week to work. So if you're planning to take it and if you are concerned and if you're in a high risk group, then you better take it immediately, because the effect starts after 1 week. Delaying probably is not an answer if you're falling into one of this high risk group. Exactly. Before that, we have to take even some precautions also. Yeah. We have to be very careful about this swine flu. So, చూసారు కదండి, చిన్న పిల్లలు మోస్ట్ ప్రాబబ్లీ, తర్వాత పెద్దవాళ్ళు, అంతే కాకుండా దీర్ఘకాలిక జబ్బులు ఎవరికైతే ఉంటాయో వారికి కూడా మరి ఈజీగా అటాక్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. కాబట్టి సో మనల్ని మనము ప్రొటెక్ట్ చేసుకోవడానికి మరి డాక్టర్స్ గా చెప్పిన మరి యొక్క ప్రికాషన్స్ అన్ని కూడా తీసుకోవాలి. అంతేకాకుండా ఇంకా మనము మరి 20th century అయిపోయింది, ఈ టైంలో ఉన్న మనము మరి ఇగ్నోరెన్స్ తో దాన్ని అవాయిడ్ చేయకూడదు. ఈవెన్ మెడికేషన్ ని అవాయిడ్ చేయకూడదు. ఎంతో మరి అందుబాటులో మనకి చక్కటి మెడికేషన్ ఉంది, మంచి డాక్టర్స్ ఉన్నారు. సో మంచి డాక్టర్ దగ్గరికి వెళ్ళి రైట్ టైంలో రైట్ మెడిసిన్ తీసుకొని మరి వ్యాక్సినేషన్ చేయించుకున్నట్లయితే ఈ యొక్క స్వైన్ ఫ్లూ బారిన పడకుండా మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోగలుగుతాము. సో రవి గారు, ఇంకా ఎలాంటి ప్రికాషన్స్ ఇంకా తీసుకోవచ్చని మీరు అనుకుంటున్నారు? ప్రొటెక్షన్ అనేది వేరే సిచ్యువేషన్స్ ని అవాయిడ్ చేయడంతో చేయవచ్చు. ఎవరికైతే ఎక్కువ రిస్క్ ఉన్నదో అట్లాంటి వాళ్ళ దగ్గరికి వెళ్లకుండా అవాయిడ్ చేయొచ్చు. కొన్ని మెడిసిన్స్ ఉన్నాయండి, ఆ మెడిసిన్స్ ట్రీట్మెంట్ కి వాడచ్చు అండ్ ప్రివెన్షన్ కూడా కొంచెం వరకు పనిచేస్తుంది. So do you advise any prophylactic treatment, something like this for influenza? నేను ప్రతి ఒక్కరికి అడ్వైస్ చేయనండి. ఎవరికైతే కన్ఫర్మ్ కేసెస్ ఉన్నాయో ఆర్ వెరీ హైలీ సస్పిషియస్ కేసెస్ ఉన్నాయో వాళ్ళ క్లోజ్ కాంటాక్ట్స్ కి ప్రొఫిలాక్టిక్ మెడిసిన్ ఇవ్వడం బెటర్ అండి. And isn't it that anybody who is exposed should be given the medicine? It's better if they are symptomatic, then only we give the medicine. అవునండి. డాక్టర్ చౌహాన్ గారు, ఎవరైనా మీరు చూసిన స్వైన్ ఫ్లూ పేషెంట్స్ ఉన్నారా? Yes, currently I have one patient admitted under me. Okay. And the patient had come, it was a middle-aged lady, and she had come with high-grade fever, with chills, and with cough and breathlessness. Okay. These are the 4-5 classical symptoms. And on the first look only, it showed that she was not stable and she was breathless. Okay. And yes, we could sense it out that it was a probable high possibility it is a swine flu case. Okay. So immediate care, even before sending the throat swabs and all, we had started the treatment. Okay. Yeah, that's what we advise, that it's a good clinical diagnosis itself helps out in treating the patient earlier. Okay. So in this lady who we had started the treatment even before confirming the diagnosis, today I saw her and she is almost kind of ready to be discharged. Okay. So having a family physician to whom you approach earlier
not delaying it. Yeah. Say majority of us, what usual ga mistake we do it is parvaledu kudiga jvaram undi, Yeah. paracetamol vaartunanu, kudiga wait chesta. That is what I would want to discourage. Yeah. That meeku jvaram vachindi, chali padutundi, within 1 day or 2 days, Yeah. at least go and see your doctor once and follow his advice. Yeah. We have a lot of our quacks and RMPs which kind of mislead us sometime. Yeah. And reaching your own family physician, a proper doctor, a physician who can help you out in making sure that not only he can prevent you getting serious, as well as early treatment can help you out. So Yeah. I believe reaching your hospital or doctor in the right frame of time is something which will be helpful. ఓకే, అలాగే డాక్టర్ గారు మరి ఇలాంటి ప్రికాషన్స్ తీసుకున్న తర్వాత స్వైన్ ఫ్లూ పేషెంట్స్కి మరి ఎంతో మంది ట్రీట్మెంట్ ఇస్తున్నారు కదా, సో వాళ్ళని వాళ్ళు ఎలా రక్షించుకోవాలి యాజ్ ఎ డాక్టర్గా? మరి మిమ్మల్ని మీరు ఎలా అంటే ఎలాంటి సేఫ్ గైడ్స్ ఫాలో అవుతున్నారో ఒకసారి మరి మీరు కూడా షేర్ చేసుకుంటారా? ఈ చలికాలం మొదలయ్యేటప్పుడే నేను మా ఫ్యామిలీ వాళ్ళందరికీ నేను వ్యాక్సిన్ తీసుకున్నానండి. ఓకే, డాక్టర్ ఆశీష్ గారు చాలా మందికి వ్యాక్సిన్స్ ఇస్తారు, ఇమ్యునైజేషన్ స్పెషలిస్ట్, చాలా రకాల వ్యాక్సిన్స్ ఇస్తున్నారు డాక్టర్ ఆశీష్ గారు. సో ఆయన దగ్గర నుంచి నేను తీసుకున్నాను వ్యాక్సిన్. నేను ఫస్ట్ తీసుకున్నాను, తర్వాత మా ఇంట్లో వాళ్ళకి, మా వైఫ్కి, పిల్లలకి, మా అమ్మ నాన్న, మా అక్కకి అందరికి ఇచ్చాను నేను. And amazingly, you are my role model, Ravi. When I have to share this, when he had come to take vaccine for himself, I asked him, do you actually need it? He says, forget about me, I am giving it to my family as well. So I was inspired and I said, okay, probably I checked the literature once again. I said, we all will take it up. So on that note, see, overall what we have seen it being Indians, we are slightly a bit proactive. Yeah. So I think being proactive as well as the way Western is, where the vaccination as well as prophylactic treatment is very much is acceptable. I think if we also follow such kind of approach, where the usual dictum which I tell everybody is it's better to be preventive and proactive rather than repentive or reactive. Yeah. Say we all need to have that kind of approach, and vaccination is one of the most important thing. Rather, each time lo, I would want to quote that the agencies which we trust, WHO and CDC, the only two things WHO and CDC promote, number one is providence of clean water, and number two is vaccinations. So active immunizations. That's why we see that WHO promotes so much of pulse polio and other kind of programs. So I would want, I believe there are a few of my doctor friends who are watching us live, that they believe, lot of people say, is it only pharma pushed? Such kind of concept also happens. Unnecessarily vaccination is happening. I believe it is, instead of getting carried away by commercial benefits or for anything else, it's better to check the websites, contact the standard agencies like WHO or CDC, and if we take a reference from these two agencies, our concepts get clear. So after checking them, I believe it that we have to make sure that in any way prevention is much better than cure. రవి గారు, మరి ఫైనల్గా మరి మీరు ఎలాంటి అడ్వైజెస్ చూస్తున్న వ్యూవర్స్కి ఇవ్వాలనుకుంటున్నారు? డాక్టర్ ఆశీష్ గారు ఒక మంచి నిమోనిక్ ని చెప్పారని ఇవాళ నాకు. ఫైనల్ గా నా టేక్ ఏంటంటే, ఎక్కువ భయపడొద్దండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఊరికనే భయపడి మనం ఇంకో డిసీజ్ ని క్రియేట్ చేస్తున్నాం. అది కాకుండా మనం కావాల్సినంత భయం పెట్టుకుంటే మంచిది. అస్సలు భయపడకపోవడం కూడా మంచిది కాదు. ఏం భయపడకపోతే మనం ఏమి చేయం. కొంచెం భయం ఉంటే కొంచెం చేస్తాం, లేకపోతే పోస్ట్పోన్ చేస్తూ ఉంటాం. ఇవాళ కూడా నేను ఒకరితో మాట్లాడాను, వ్యాక్సిన్ తీసుకోమని చెప్తే నాకు బాగాలేదండి, కొంచెం తర్వాత తీసుకుంటాను నేను, ఇప్పుడు ఎందుకు అని అన్నారు. వాళ్ళకి కొంచెం అర్థం చేయించాను నేను, ఎందుకు ఇప్పుడు తీసుకుంటే మంచిది అని. అర్థం చేసుకున్నారు, తీసుకున్నారు. So if I can interrupt you, Ravi, if anybody has some mild fever, some మామూలుగా దగ్గు అయితే, do you think they should also take vaccine or they should wait, or what do you take? నా ఉద్దేశంలో మైల్డ్ సిమ్టమ్స్ ఏమున్నా కానీ, కొంచెం దగ్గున్నది, కొంచెం రన్నీ నోస్ ఉన్నది, కొంచెం ఒళ్ళు నొప్పులు ఉన్నాయి, ఏదో కొంచెం చలి పెడుతుంది, నాకు జ్వరం వచ్చినట్టున్నది, అలాంటి వాళ్ళు అయితే వ్యాక్సిన్ తీసుకోవచ్చు. కానీ ఎక్కువ సిమ్టమ్స్ ఉన్నాయి, సివియర్ ఉన్నాయి అని అంటే మాత్రం హాస్పిటల్ ఆల్రెడీ అడ్మిట్ అయిపోయాము, ఫీవర్ 103, 104 ఉన్నది,
Yeah. మొత్తం చలి పెడుతుంది బాగా, అలాంటి వాళ్ళకైతే నేను సజెస్ట్ చేయను. Okay. ప్రాబ్లీ వాళ్ళకి ఆల్రెడీ ఫ్లూ వచ్చేసి ఉండొచ్చు, Yes. అలాంటి వాళ్ళకి వ్యాక్సిన్ ఏం పనిచేయదు. అదర్వైజ్ తగ్గిన తర్వాత అయినా తగ్గిన తర్వాత మేబీ తీసుకోవచ్చేమో, Yeah. కానీ Yes. ఇప్పుడు ఇమీడియట్ అక్యూట్ ఫేజ్ లో మాత్రం Yeah. వ్యాక్సిన్ ఇవ్వడం అంత అడ్వైజబుల్ కాదండి. What are kind of treatment which are available? I must say, if once we talk, we have a lot of our doctor friends who are watching us. So Yeah. the medications or the treatment is available in India for swine flu right now? అవునండి, స్వైన్ ఫ్లూ కి మెడిసిన్స్ ఉన్నాయి. ఈ మెడిసిన్స్ ఫస్ట్ 1 or 2 days ఇస్తేనే పనిచేస్తుందండి. ఓకే. అందుకని ఎక్కువ డిలే చేయొద్దని ఇప్పుడు మరీ అడుగుతున్నాం మన ప్రేక్షకుల్ని. ఫస్ట్ 1 or 2 days లో ఒక మెడిసిన్ ఉందండి, దాన్ని ఒసెల్టామవిర్ అని అంటారు. Okay. Oh, Fluvir. ఫ్లూవిర్ అని. Yep. ఓకే. దాన్ని 75 milligrams రోజుకి 2 పూటలు వేసుకోవాలి. Yes. కానీ ఇది ఏదో జలుబు మెడిసిన్ లా కాదండి, ఇది ఒక యాంటీబయాటిక్ లాంటిది. Yes. సో ఒకసారి స్టార్ట్ చేశారు అంటే ఒక 5 రోజుల వరకు వరుసగా వేసుకోవాలి, పొద్దున్న రాత్రి 5 రోజుల వరకు. కానీ ఎవరికైనా మన ఫ్యామిలీ మెంబర్స్ కి ఇస్తున్నాము అని అంటే, ఎవరికైనా ప్రివెంట్ చేయడానికి ఇస్తున్నాము అని అంటే రోజుకి 1 పూట వేస్తే సరిపోతుంది. అది ప్రతి ఒక్కరికి అడ్వైస్ చేయనండి నేను. ఎవరికైతే కన్ఫర్మ్ కేసెస్ ఉన్నాయి, వాళ్ళ క్లోజ్ రిలేటివ్స్, ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్, క్లోజ్ కాంటాక్ట్ ఉన్న వాళ్ళు, అట్లాంటి వాళ్ళకైతే నేను ప్రొఫిలాక్టిక్ ట్రీట్మెంట్ ఇవ్వమని చెప్తాను. ఓకే. మరి రూరల్ పీపుల్ సంగతి ఏంటండి? అంటే వాళ్ళకి అవేర్నెస్ లేదు కదా, సో అవేర్నెస్ క్యాంప్స్ ఏమన్నా గవర్నమెంట్ కానీ లేదా అదర్ ఇంకా ప్రైవేట్ వాళ్ళు ఏమన్నా కండక్ట్ చేస్తున్నారా? ఇలాంటివి చేస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. అంటే యాజ్ ఎ వ్యూవర్గా మనం కూడా కోరుకోవచ్చు. సో మీరేమంటారు? మన ప్రభుత్వం చాలా కష్టపడుతుందండి. ప్రభుత్వం, మన చీఫ్ మినిస్టర్ గారు ఎంతో ఆందోళన చూపిస్తున్నారు దీని గురించి. ప్రధానమంత్రి గారితో కూడా మాట్లాడారు దీని గురించి. ఇప్పుడు టీవీలో అడ్వర్టైజ్మెంట్స్ ఇస్తున్నారు దీని గురించి, దీని సిమ్టమ్స్ ఏముంటాయని, దీనికి ఎక్కడ చికిత్స తీసుకోవాలని. గవర్నమెంట్ హాస్పిటల్స్లో డిస్ట్రిక్ట్ లెవెల్లో కూడా క్యాంప్స్ పెడుతున్నారు. ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్కి ఒక ఐఏఎస్ ఆఫీసర్ని అపాయింట్ చేసి మానిటరింగ్ గురించి అపాయింట్ చేశారు. సో వాళ్ళు లోకల్ లెవెల్లో కూడా ప్రతి మూలలో కొంచెం అవేర్నెస్ తీసుకురావాలని ట్రై చేస్తున్నారు. And the best thing which our Chief Minister Garu has done it, I think they're planning to add this disease into Arogyashri treatment also. Yeah. See, that will be a big help. From last so many years, I've seen the patient that medical conditions, not every hospital, private hospital takes it under Arogyashri. But if swine flu gets added, then that will be a big help. Because once the swine flu patient goes into ICU, the cost of treatment increases a lot. Yeah. So that is something which we need to be bothered about. Yeah. So we really feel happy that our Chief Minister Garu adds this disease into Arogyashri. That is going to be a major step, and that's something which is appreciable. Dr. Garu, so what is your final message to the audience of Aradhana? Because Jabbu is usually called as swine flu kada. So I would want to give you the one mnemonic. ఇది స్వైన్ ఫ్లూ అంటే SWINE. సో S అంటే S is for symptoms. దగ్గు, వాంతి, జ్వరం, ఆయాసం. ఇది అయితే be watchful. So be aware of the symptoms of swine flu. W అంటే wash your hands regularly. This is a special call I would want to give it to the mothers who are watching this program. మీ పిల్లలకి and or teachers garu, please tell your children to wash your hands regularly. The more you wash on the regular basis, more frequently, is something good. I is immunization. Please take it if you are fall into high risk group. High risk group ante meeku sugar undi or heart kodiga weak ga undi, లివర్ పనిచేయట్లేదు, అది మూత్రం పిండాలు పనిచేయట్లేదు, ఆ కండిషన్లో ఖచ్చితంగా ఇది వ్యాక్సిన్ వాడాలి. అండ్ ఇఫ్ యూ హ్యావ్ అ డౌట్ వెదర్ షుడ్ ఐ టేక్ ద వ్యాక్సిన్ ఆర్ నాట్, దయచేసి తీసుకోండి. దట్స్ అనదర్ థింగ్. N is for no need to panic. This is what we all need to know. It is this influenza or swine flu is like any other viral disease. We see it every day. Suddenly there is so much of hype that people are getting scared. So the scare is not something to be bothered about it, and we just need to be proactive and preventive about it. And at the end, I would say trust God always. So remember, S for symptoms, W for wash your hands properly and regularly, I for immunize, N for no need to panic, and E at the end, trust God always. There is nothing better than having immense and undoubted faith in God, which will help you in getting you through this stage where we are scared so much with swine flu around. Thank you.
రియల్లీ థ్యాంక్ యూ సో మచ్ అండి. మరి చక్కటి డిస్కషన్లో మీరు మీ అమూల్యమైన సమయాన్ని మాకు ఇచ్చారు. అంతేకాకుండా హౌ టు ప్రివెంట్ దిస్ డిసీజ్ అన్న మరి చక్కటి ఈ యొక్క క్వశ్చన్స్ అన్నిటికీ కూడా మరి ఎంతో ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకునే రీతిలో మరి మీరు ఈ యొక్క జబ్బు గురించి వివరించారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. రియల్లీ డాక్టర్ గారు థ్యాంక్స్ చెప్తున్నామండి. సో వ్యూయర్స్ మరి యొక్క సమయంలో మరి ఏ రీతిగానైతే డాక్టర్స్ ఇద్దరు కూడా మనకి సజెస్ట్ చేశారు మరి యొక్క జబ్బు ఇలా ఉందని, సో దాన్ని ఏ రీతిగా చాలా ఈజీగా ప్రివెంట్ చేసే ఛాన్సెస్ మనకున్నాయి. కాకపోతే మనం దాన్ని ఇగ్నోర్ చేయకుండా, డిలే చేయకుండా, పోస్ట్పోన్ చేయకుండా రైట్ టైంలో మరి రైట్ డెసిషన్ తీసుకొని మీరు డాక్టర్ని సంప్రదించినట్లయితే మరి మనల్ని మనం రక్షించుకోవడమే కాదు, చుట్టూ మరి ఇంకెవరికి ఈ యొక్క వ్యాధి స్ప్రెడ్ అవ్వకుండా మరి మన యొక్క కుటుంబాలని, మన యొక్క దేశాన్ని కూడా రక్షించుకున్న వారం అవుతాము. మరి ప్రభు చిత్తం అయితే నెక్స్ట్ వీక్ మీ ముందుంటాము. అంతవరకు మీ వద్ద సెలవు తీసుకుంటున్నాము. ప్రైజ్ ద లార్డ్.